మరొక బ్రేకింగ్ మేడిగడ్డ కుంగుబాటుపై తెలంగాణ సర్కార్ శాఖాపరమైన చర్యలకు సిద్ధమైంది. విజిలెన్స్ నివేదికలో క్రిమినల్ ప్రాసిక్యూషన్ ను పక్కన పెట్టి శాఖాపరమైన చర్యలకు రెడీ అవుతోంది. ఈ క్రమంలో మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిన ఘటనలో 38 మంది ఇంజనీర్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి నోటీసులు ఇచ్చారు. నోటీసులు అందుకున్న వారిలో పలువురు రిటైర్డ్ ఇంజనీర్లు కూడా ఉన్నారు. ఈఎన్సీ నుంచి మొదలుకొని డిఈ స్థాయి అధికారుల వరకు నోటీసులు ఇచ్చారు. మేడిగడ్డ నిర్మాణంలో వివిధ విభాగాల్లో పనిచేసిన ఇంజనీర్లు ఉన్నారు. ఈ క్రమంలో 3 వారాల్లో సమాధానం ఇవ్వాలని నోటీసులు ఇచ్చారు. రైట్, మనం చూస్తున్నాం ఏదైతే మేడిగడ్డ కుంగినటువంటి విషయం మనకి ఎలక్షన్స్ కి ముందే తెలిసినటువంటి అంశం. ఇప్పుడైతే శాఖపరమైన చర్యలకు ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది సర్కార్. పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం. సునీల్, ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి మేడిగడ్డ కుంగుబాటుకు సంబంధించి శాఖాపరమైనటువంటి చర్యలకు సర్కార్ ముందుకెళ్తున్నట్టు తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? మేడిగడ్డ కుంగిన ఘటనలో ప్రభుత్వం చర్యలకు సిద్ధమవుతుంది. ఇక ఆ టైంలో పనిచేసినటువంటి ఇంజనీర్లకు ఇప్పటికే విచారణ చేసింది. విజిలెన్స్ విచారణ తర్వాత నివేదిక ప్రభుత్వానికి కూడా అందింది. కొంతమందిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నివేదికలో పేర్కొన్నారు. కానీ ప్రభుత్వం ఇప్పుడైతే వాళ్ళపై చర్యలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే 38 మంది ఇంజనీర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నిన్న నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా నోటీసులు అయితే జారీ చేసినట్టు తెలుస్తోంది. వాళ్ళకు అందులో భాగంగా కొంతమందికి ఇప్పటికే నోటీసులు కూడా చేరాయి. మరి కొంతమందికి ఇవాళ అందే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించినటువంటి మేడిగడ్డ కుంగుబాటు, అదేవిధంగా పియర్స్ దెబ్బతిన్న ఘటనపై విజిలెన్స్ దర్యాప్తు చేసింది. ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. క్షేత్రస్థాయి పరిశీలన చేయడమే కాకుండా ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్నటువంటి ఇరిగేషన్ సెక్టర్ అంతా కూడా ఆఫీసులన్నిటి కూడా వాళ్ళు జల్లెడ పట్టారనే చెప్పాలి. పూర్తి స్థాయి నివేదికలు తెచ్చుకున్నారు. నివేదికలు తెప్పించుకొని ఏ విభాగాల్లో ఏ అధికారులు ఉన్నారు, ఎవరిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా ఇచ్చారు. ఇక ఆ నివేదిక మేరకు ప్రభుత్వం వాళ్ళపై చర్యలు తీసుకోబోతుందని చెప్పాలి. అందులో భాగంగా మొదట వాళ్ళకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. షోకాజ్ నోటీసులు అందుకున్న వారిలో ఈఎన్సీ నుంచి మొదలుకొని కింది స్థాయి డివిజన్ స్థాయిలో పనిచేసే డిఈల వరకు కూడా ఉన్నారు. ఇక అందులో ప్రధానంగా వివిధ విభాగాలు ఉన్నాయి. క్వాలిటీ కంట్రోల్ కావచ్చు, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ ఇంజనీర్స్, మొత్తం కూడా వివిధ విభాగాలకు చెందినటువంటి అధికారులు ఉన్నారు. 3 వారాల్లో నోటీసులకు సమాధానం ఇవ్వాలి అని చెప్పేసి కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇక ఇప్పటికే కొంతమంది అధికారులు రిటైర్ కూడా అయినట్టు తెలుస్తోంది. 7 మంది ఇప్పటికే రిటైర్ అయ్యారు. వాళ్ళ నుంచి కూడా షోకాజ్ నోటీసులకు సంబంధించి వివరణ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ షోకాజ్ నోటీస్ కు సమాధానం ఇచ్చిన తర్వాత సంతృప్తికరంగా లేకపోతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ రిటైర్డ్ ఉద్యోగులు అయితే వాళ్ళకి పెన్షన్స్ కావచ్చు, వాళ్ళ బెనిఫిట్స్ నిలిపివేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఇంకా కూడా వాళ్ళ పదవిలో ఉంటే మాత్రం వాళ్ళపై ఎలా ముందుకు వెళ్తుంది అనేది చూడాలి. ఒకవైపు విజిలెన్స్ నివేదికపై చర్యలకు సిద్ధమవుతూనే మరోవైపు ఇటు పీసీ ఘోష్ కమిషన్ కూడా విచారణ దాదాపుగా పూర్తి కావచ్చింది. ఇప్పటికే అందులో భాగంగా ఉన్న వాళ్ళందరినీ కూడా విచారించింది కమిషన్. తుది నివేదిక కూడా తయారు చేసింది. చివరిగా ప్రభుత్వాన్ని కేబినెట్ కు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి కేబినెట్ మినిట్స్ ని కూడా అడిగింది. ఆ మినిట్స్ ఇచ్చిన తర్వాత తుది నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి ఇవ్వబోతుంది. సో ఒకవైపు శాఖాపరమైన చర్యలకు ఇంజనీరింగ్ అధికారులపై చర్యలకు సిద్ధమవుతుంది. మరోవైపు పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చే నివేదికపై కూడా ఎలా రియాక్ట్ అవుతుంది ప్రభుత్వం అనేది చూడాలి. రైట్ సునీల్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.